అగో అత్తుందటనుల్లా గా మధ్య సోషల్ మీడియాల డూమ్స్డే చేప గురించి వార్తలు మస్తు వైరల్ అయిన ముచ్చట ఏరుకున్నదేనా. ఓవర్ ఫిష్ కనబడ్డది, డూమ్స్డే చేప కనబడ్డది. ఇక దునియా మొత్తం ఎక్కడికక్కడ అంతమైతదని ఎవలకు దోచినట్టాల్లో ఇట్టం వచ్చిన వార్తలన్నీ రాసిండ్రు. ఈ చేపలు అసలుకైతే జపాన్ లా, ఆస్ట్రేలియా సొంటి ఏరియాలల్లా సముద్రం లోపల ఉంటాయి. ఈ చేపలు అన్నిట్లెక్క కాకుండా సముద్రం లోపల 11 కిలోమీటర్ల లోపల ఉంటాయట. మామూలుగానైతే ఇవి బయటకు రావు. పుష్కన ఇది గిట్ట బయటకు వచ్చినాయంటే ఇక ఎక్కడైతే ఆ చేపలు కనబడ్డాయో ఆ దేశానికి మూడినట్టే అని కొంతమంది అంటుండ్రు. నిజం చెప్పాలంటే ఈ చేపలు కనబడితే ప్రకృతి వైపరీత్యాలు, సునామీలు, భూకంపాల సొంటి అత్తయని గా జపాన్ దేశపోళ్ళు గట్టిగా నమ్ముతారు. మరి ఎందుకు అంతగానం గట్టిగా నమ్ముతారంటే దానికి కూడా ఒక కారణం ఉన్నది. గా మధ్య 2011 జపాన్ లా భూకంపం వచ్చినప్పుడు ఆ దేశపు సముద్ర తీరాన డజన్ల కొద్ది గిసొంటి చేపలే కనబడ్డాయట. గట్లనే 2017 ఫిలిప్పీన్స్ లో కూడా భూకంపం వచ్చడానికి 2-3 రోజుల ముంగట ఈ డూమ్స్డే చేపలు కనబడ్డాయట. ఇక అందుకే ఇవి కనబడ్డాయంటే ఆపద తప్పదని జపాన్ వాళ్ళు అంటుండ్రు. మామూలుగానైతే హిందూ మహాసముద్రం లోపల మరియానా ట్రెంచ్ లోతు దాదాపు 11 కిలోమీటర్ల లోతుల ఇవి బతుకుతాయి. గంత లోపల ఉండే చేపలు ఎప్పుడో ఒక మలక గాని బయటకు రావు. ఇక ముచ్చటేందంటే 2-3 రోజుల కింద మన దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో చేపలు పట్టడానికి పోయిన జాలర్లకు ఈ చేప దొరికిందట. ఇక గందుకు సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో బయటకు వచ్చిన సంది మన దేశానికి ఏదో ఆపద రాబోతుందని అందరూ మస్తు ఆందోళన పడుతుండ్రులా. ఇక శాస్త్రవేత్తలేమో ఏ గదంతా ఉత్తముచ్చట్నే ఆ శాపకేదో ఆవుసిగిరి కొద్దిగా మీదికచ్చి వలల పడ్డది, గసొంటి భయాలేం పెట్టుకోకుండా అని జనాలకు చెప్తుండ్రు. ఇక వచ్చేది ఉంటే రాకమన్నది పోడు రాసి పెట్టుంటే పోడు తప్పది గాని అనవసరంగా గసొంటి భయాలు పెట్టుకొని ఆగమాగం కాకుండ్రులా.